రాబోయే రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ గత వైభవాన్ని తిరిగి పొందడమే కాకుండా భారతదేశంలో టాప్ 3 ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ 100లో ఒకటిగా నిలిచేందుకు తాము కృషి చేస్తున్నట్టు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ యాన్యువల్ అల్యూమినీ మీట్ను ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ గౌరవ అతిథిగా హాజరు కాగా ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, జీఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ ఎస్వి ఆదినారాయణరావు తరపున ఆయన సతీమణి శశిప్రభ హాజరయ్యారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థగా ఆవిర్భవించాలన్న తన కోరిక జోక్ లేదా మ్యాజిక్ కాదు. ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, విద్యావేత్తలు, ప్రత్యేకించి పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తల సమిష్టి కృషితో భవిష్యత్తులో ఏయూ ప్రపంచ స్థాయి విద్యా సంస్థగా ఆవిర్భవించడం సాధ్యమే అన్నారు. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న రంగాల్లో ఏయూ పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేసిన బలమైన పునాదికి నిదర్శనమన్నారు. ఇప్పుడు మీరంతా మాతృ సంస్థ రుణం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైందంటూ పేర్కొన్నారు. ప్రస్తుత విద్యార్థుల ఉన్నతికి మీ మార్గదర్శకత్వం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రముఖ గణిత శాస్త్రవేత్త సిఆర్ రావు, యూజీసీ మాజీ వైస్ చైర్మన్ బిఆర్ రావు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, జీఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు నీలి బెండపూడి, బీవీఆర్ మోహన్ రెడ్డి, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ పూర్ణ సగ్గుర్తి వంటి ప్రముఖులు సాధించిన విజయాలు ఆంధ్ర విశ్వవిద్యాలయ వారసత్వానికి నిదర్శనమన్నారు. ఖండాంతర ఖ్యాతి సాధించిన ఏయూ అల్యూమినీ ప్రముఖులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దాదాపు ఒక శతాబ్ద కాలంగా విజ్ఞాన దీవిగా, అధునాతన ఆవిష్కరణల నిలయంగా, అసంఖ్యాకమైన మేధావుల కలల వారధిగా ఏయూ కొలువై ఉంది. 1926లో 434 ఎకరాల సువిశాలమైన క్యాంపస్లో స్థాపించాక నైపుణ్యతతో కూడిన విద్యాలయంగా వెలుగు వెలిగింది. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మందికి అత్యుత్తమ విద్యనందించి మేధోవంతమైన సమాజాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర వహిస్తూ సరస్వతి నిలయంగా వెలుగొందుతోందన్నారు. అల్యూమినీ ప్రముఖుల వృత్తిపరమైన, వ్యక్తిగత అనుభవాలు, మార్గదర్శకత్వం, ప్రగతిశీల ఆలోచనలు ప్రస్తుత విద్యార్థులు, యువత కెరియర్ను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడతాయన్నారు. మీరంతా సలహాదారులుగా మారడం ద్వారా ప్రస్తుత విద్యార్థుల కలలు సాకారానికి ఆలంబనగా నిలవాలి. ఉన్నత విద్యలో మెరుగైన ఎకోసిస్టమ్ నిర్మించడానికి పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామన్నారు. నేడు అంతర్జాతీయంగా ట్రెండింగ్లో ఉన్న కృత్రిమ మేధని అందిపుచ్చుకోవడంలో ఇండస్ట్రీ కనెక్ట్ కీలక పాత్ర వహిస్తుంది. వివిధ కీలక స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు ఎకడమిక్, పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరుతున్నాను. మీ నెట్వర్క్ విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, లైవ్ ప్రాజెక్ట్స్ వాస్తవ ప్రపంచ అవసరాలు గుర్తించడానికి మార్గం సుగమం చేస్తుంది. దీని ద్వారా ఇక్కడ విద్యనభ్యసించిన గ్రాడ్యుయేట్స్ ఉపాధిని పెంపొందించడమే కాకుండా యూనివర్సిటీ ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. ఒకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా ప్రపంచానికి ఎనలేని సేవలు అందించినప్పటికీ వివిధ కారణాల వల్ల ఇటీవల సంవత్సరాల్లో ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నది కాదనలేని సత్యం. ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2019లో 16గా ఉండగా 2024లో 25కి క్షీణించింది. అదేవిధంగా ఓవరాల్ కేటగిరీలో ఇది 29వ స్థానం నుంచి 41వ స్థానానికి పడిపోయింది. ఈ చేదు నిజాన్ని అందరూ గమనించాల్సి ఉంది. యూనివర్సిటీకి గత వైభవాన్ని పునర్నిర్మించడానికి నేటి సమావేశం కీలకమైన అడుగుగా గట్టిగా విశ్వసిస్తున్నానన్నారు. ఇందుకోసం అల్యూమినీ ప్రముఖులంతా దృఢమైన సంకల్పంతో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అధునాతన ఆవిష్కరణలు, పరిశోధనల కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీని ముందు వరుసలో నిలిపేందుకు మీ వంతు సహాయ సహకారాలు అందించండి అంటూ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి గత వైభవాన్ని చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. విద్యా ప్రమాణాలు మెరుగుదల లక్ష్యంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, పాఠ్యాంశాలను ఆధునీకరించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ డ్రైవ్లు జరుగుతున్నాయి. దీని ద్వారా ఇక్కడి విద్యార్థులు అగ్రశ్రేణి అధ్యాపకులచే మార్గదర్శకత్వం పొందుతారు. విద్యాశాఖ మంత్రిగా కేజీ నుంచి పీజీ వరకు సమూల ప్రక్షాళనకు నేను కట్టుబడి ఉన్నాను. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను ఆధునీకరించడంతో పాటు ఉపాధ్యాయులు పూర్తిగా విద్యా బోధనపైనే దృష్టి సారించడానికి వీలుగా బోధనేతర పనులకు అధ్యాపకులను దూరంగా ఉంచుతున్నాం. యూనివర్సిటీల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ భర్తీకి చర్యలు చేపడుతున్నాం. ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధికి అందుబాటులో ఉన్న నిధులను వినియోగిస్తున్నాం. ప్రపంచ స్థాయి ఫ్యాకల్టీతో ఏయూ గ్లోబల్ ఇంక్యుబేషన్ హబ్గా మార్చడానికి ఆంధ్ర యూనివర్సిటీలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.